మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత పరిస్థితులు, అలాగే ఈ హార్మోజ్ జలసంధి వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల భారతదేశం కానీ లేదా ఇతర దేశాలు కానీ ఏదైనా ఇబ్బంది పడితే భారతదేశానికి మేము 30 రోజుల వరకు రష్యా దగ్గర చమురు కొనుక్కోవడానికి అనుమతులు ఇస్తున్నాం. కానీ రష్యాకి చెందినటువంటి చమురు సముద్రంలో ఇరుక్కున్నటువంటి చమురుని మాత్రమే కొనుక్కోవాలని ఒక కండిషన్ పెడుతున్నాం అన్న విధంగా అమెరికా చేసినటువంటి ప్రకటనకి మోదీ ప్రభుత్వం సరైనటువంటి జవాబు చెప్పింది. మా దేశ ప్రయోజనాల కోసం ఎవడి అనుమతి మాకు అవసరం లేదు, కాబట్టి మాకు అనుమతులు ఇస్తున్నామని మీరెవరూ కూడా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు. మాకు నచ్చిన దగ్గర మాకు నచ్చినంత కొనుక్కునే స్వేచ్ఛ, హక్కు మాకున్నాయి అని ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే స్పష్టమైనటువంటి వైఖరితో ఒక ప్రకటన చేసింది. మా దేశానికి సంబంధించి మా ప్రయోజనాలు, మా అంతర్గత విషయాల్లో ఎవరూ కూడా తలదోర్చొద్దు. ఇదేమీ బానిసత్వ దేశం కాదు, స్వతంత్ర దేశం. మా దేశానికి అన్ని హక్కులు ఉన్నాయి. ఎక్కడ చమురు కొనాలో, ఎక్కడ చమురు అమ్ముకోవాలో అది మా ఇష్టం అన్న విధంగా ఇప్పుడు భారతదేశం అయితే ఒక పెద్ద ప్రకటన చేసింది. ఎందుకు అంటే అక్కడ సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల వల్ల, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల అమెరికా యొక్క పరిస్థితి ఎవరికీ నచ్చడం లేదు. భారత ప్రభుత్వం మీరు చూడండి, ఇంతకుముందు వాణిజ్యం చేసుకుంది, మధ్యస్థ ట్రేడ్ చేసుకుంది, కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులతోటి వాటన్నింటినీ వాయిదా వేసింది. సరే చూద్దాము, ఎలాగో సుంకాల డబ్బు ఎగుమతిదారులకు ఇస్తాడా ఇవ్వడా, అదే అక్కడ దిగుమతి చేసుకున్నటువంటి దిగుమతిదారులకు ఇస్తాడా ఇవ్వడా అని ఆలోచించిన తర్వాత, అలాగే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. పైగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి 15% ఎప్పుడైతే మళ్ళీ అన్ని దేశాల మీద సుంకాలు విధించాడో అప్పటి నుంచి మిగతా దేశాలతో పాటు భారతదేశం కూడా చాలా నిశితంగా పరిశీలిస్తుంది. ఎక్కడికక్కడ ఆపుదల చేసింది, అన్ని ట్రేడ్లని నిలుపుదల చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ యుద్ధం వచ్చింది. ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం వాడి స్వార్థం వల్ల ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు. సరే, ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేయొచ్చు, కానీ భారతదేశం నుండి వెళ్తున్నటువంటి ఇరాన్కి చెందిన ఐరిస్ దానా 75 నౌకని ఏ విధంగా దాడి చేస్తాడు? అది ఒక విధంగా భారతదేశానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కదా. ఆ కోపంతో ఇప్పుడు భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం అయితే గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. మీరెవడరు అసలు ముఖ్యంగా మాకు అనుమతులు ఇవ్వడానికి అన్న విధంగా అయితే స్పష్టమైనటువంటి వైఖరితో ఒక ప్రకటన చేసింది. అలాగే మంగళూరు పెట్రోకెమికల్ లిమిటెడ్ అయినటువంటి ఎంఆర్పిఎల్ వంటి రిఫైనరీలు మూతపడుతున్నాయనే ప్రచారాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఎంఆర్పిఎల్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని, అక్కడ తగినంత చమురు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశీయ గ్యాస్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎల్పిజి ఉత్పత్తిని పెంచాలని అన్ని రిఫైనరీలకు ఆదేశించింది. పెట్రోకెమికల్ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం కంటే దేశీయ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల మార్కెట్లో ఎటువంటి కొరత ఏర్పడదు, కొన్ని రోజులైతే ఏర్పడదు. అయితే ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడడం వల్ల లేకపోతే ఏర్పడుతుందని మొత్తానికైతే ఎఫెక్ట్ అయితే పడింది గ్యాస్ మీద. అందుకే 60 రూపాయలు అయితే పెంచారు, కమర్షియల్ మీద 115 రూపాయలు పెంచారు. సో అమెరికాకి ఇక అందరూ గోటం దింపడమే తరువాయి.